నమస్తే, నేను మూల శ్రీనివాస్. ఈరోజు నేను మీకు ఒక సంచలనమైన అంశంతో చర్చ చేయబోతున్నాను. ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావం చేయబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పొలిటికల్ కారిడార్లో రచ్చ చేయబోయే టాపిక్పై ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాను. దయచేసి మీరు కూడా ఈ డిబేట్ను ఆశాంతం చూసి కామెంట్ చేయాలని కూడా కోరుతున్నా. ఇక న్యూస్ 360 అందించబోతున్న టాపిక్లోకి వెళ్దాం. ఇక తెలంగాణలో రానున్న రోజుల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించిన రాజకీయ నేతలు ప్రజలలో ఉన్న తెలంగాణ సెంటిమెంటు, ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న ప్రగాఢ ఆకాంక్షను గుర్తించి నాడు ఆందోళన చెందారు. ఉద్యమానికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూసి మౌనం వహించారు. ఇక తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ఇక 10 ఏళ్ళు ఆ ఉద్యమ పార్టీ ఊపు, తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఉంటుందని ఊహించి ఆచితూచి వేచి అడుగు వేయాలని ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఇక 10 ఏళ్ల తర్వాత ఉద్యమ పార్టీ తెలంగాణలో బలహీనపడడం, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో మరోసారి తెలంగాణలో రాజకీయంగా బలపడడానికి నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నారు. తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి పనిచేస్తుందని ఒకరు మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ ప్రజలంతా ఒకటే, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు, నాకు 2 కళ్ళు అంటూ మరొకరు కూడా మరి పార్టీ క్యాడర్తో పాటు ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకునేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే మన దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ప్రజల తీర్పు కోరవచ్చు. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఇక ఆయా పార్టీలకు ఉన్న హక్కు కూడా. అయితే 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమయంలో ఈ అంశాలన్నింటినీ ఎలా ప్రతిఘటిస్తుందనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాలి. ఇక బీజేపీ కేంద్రంలో మరి సంకీర్ణ ప్రభుత్వంతో కొంత సంక్లిష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. 3వసారి అధికారం చేపట్టినప్పటికీ మిత్రుల కోసం మిత్రధర్మం పాటించాల్సిన అగత్యం అయితే ఏర్పడింది. ఓవైపు దక్షిణాదిలో బీజేపీ బలపడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలపడడం మాత్రం కాషాయ దళానికి కాస్త కాషాయంలా తయారైందని చెప్పుకోవచ్చు. ఇది ఆందోళన కల్పిస్తోంది బీజేపీకి. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణలో బలం పెంచే దిశగా ముందుకు వస్తున్న క్రమంలో బీజేపీలో మరి కొత్త తెలంగాణ రాష్ట్ర రథసారథి అన్వేషణలో బీజేపీ ఉంది. ఇక కేసీఆర్ కూడా కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు కనుక బీఆర్ఎస్తో కలుపుకుపోవాలా లేదా బీజేపీ ప్రభుత్వం నిలబెట్టడంలో కీలకంగా ఉన్న చంద్రబాబుతో మరి తెలంగాణకు మద్దతు తెలపాలా అనే విషయంలో మరి ఎలా ముందుకెళ్లాలనేది ఇప్పుడు బీజేపీ పార్టీ ముందున్న పెద్ద సమస్యగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు. బద్ధ శత్రువులు కాస్త మరి ఆప్తమిత్రులుగా కూడా మారవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారబోతున్నాయి అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇక దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది కనుక బీజేపీ ఎన్డీఏ కూటమితో అధికారం చేపట్టి తెలుగు రాష్ట్రాల్లో బలపడుతూ రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా అధికారం చేపట్టే దిశగా కూడా ముందుకు వెళ్తుంది. అయితే ఈ ప్రయత్నంలో ఏ మేరకు సఫలమవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తాను ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యాడు కనుక మరి తెలంగాణలో తన అన్న మరి చిరంజీవి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి నాయకత్వ బాధ్యతలు ఇచ్చి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా మరి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎన్నికల్లో పోటీలో ఉంచాలనే ఆలోచన కూడా మరి తెలంగాణలో ఈ కూటమి ఉందో మరి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీకి, టీడీపీకి, జనసేనతో పాటు బీఆర్ఎస్కు కూడా మరి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కనుక అందరూ ఒకటై అటు జాతీయ స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను నిలువరించాలనేది బీజేపీ టార్గెట్ కనుక ఈ పొత్తులు ఎలా కుదురుతాయనేది పెద్ద చిక్కుముడిగా మారిందని చెప్పుకోవచ్చు. చిరంజీవికి నాయకత్వం అప్పగిస్తే కేసీఆర్ ఒప్పుకోడు. పైగా మరోసారి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టి తెరపైకి తెచ్చే అవకాశం ఉంది కనుక కేసీఆర్ కూడా మరోసారి బలపడే అవకాశం ఉంది కనుక మరి మొదటికే ముప్పు రావచ్చని కూడా మరి ఇక అందుకే తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కనుక అన్న చిరంజీవిని కూడా అదే పదవి ఆశ చూపి కాంప్రమైజ్ చేసి కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించే అవకాశం ఉందని కూడా పొలిటికల్ కారిడార్లో చర్చ జరుగుతోంది. అప్పుడు చంద్రబాబు వీటన్నిటిని సమర్థిస్తారా అనేది కూడా ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ఇక పదే చంద్రబాబు కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక ఇప్పటికే మరి ఆయన ఏపీ సీఎం అయిన తర్వాత మరొకసారి కూడా హైదరాబాద్ రానున్నారు. ఈ సాయంత్రం మరి ఎన్టీఆర్ భవన్లో ఆయన మరొకసారి
తెలంగాణ టీడీపీ కార్యకర్తల్లో తో మమేకమవుతున్నారు. ఆయన మనసులో మరి ఖచ్చితంగా తెలంగాణ పట్ల మరి తనకు ఖచ్చితంగా మరి తన తనయుడు మరి లోకేష్ కూడా ఏపీలో మంత్రిగా ఉన్నారు. తాను కూడా మరి మరొకసారి హైదరాబాద్లో హైదరాబాద్పై ఆయనకు పూర్తిగా అపారమైన ప్రేమ అయితే ఉంటుంది. ఆ ప్రేమ కారణంగా మరొకసారి మరి కొడుకు ఏపీ పగ్గాలు అప్పచెప్పి తర్వాత తాను కూడా మరొకసారి తెలంగాణపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అంటే రానున్న రోజుల్లో మరి చంద్రబాబు కూడా దీంట్లో మరి సీఎంగా అవుదామన్న ఆలోచన ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు పొలిటికల్ కార్డర్లో చర్చ అయితే కొనసాగుతోంది. నిన్న అమరావతిలో కూడా మరొకసారి మరి టీడీపీ పొలిటిక్ బ్యూరోలో కూడా ఈ విషయంపై చర్చించారు. తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. స్థానిక సమరం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో మరి టీడీపీకి ఒక 10% ఓట్ బ్యాంక్ ఉంది కనుక వాటిని క్యాచ్ చేసుకునే దిశగా కూడా చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. రాజకీయాలు అయితే తెలంగాణలో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మరి న్యూస్ 360 స్పెషల్ డిబేట్ ఈరోజు నాతో పాల్గొంటున్నారు. మరి ఇక కూకట్పల్లికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ గారు, అలాగే ఇక మరి రాజు నేత బీజేపీకి సంబంధించిన నాయకులు. సో ప్రేమ్ కుమార్ గారితో మొదలు పెడదాం. సో విజయార కూడా మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ఈ అంశాలన్నిటి పట్ల కూడా మరి వీరితో మాట్లాడదాం. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ కూడా పాలన కొనసాగిస్తోంది. ఇక వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. 31,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో వేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే మొదటి దఫా, రెండవ దఫా పూర్తయిపోయింది. మూడో దఫా కూడా వాళ్ళు మరి ఈ రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీ అంశంలో మరి గతంలో మరి వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా మరి 2 లక్షల రుణమాఫీ రాహుల్ గాంధీ మాట నిలబెట్టే దిశగా కూడా మరి 1 లక్ష రూపాయల రుణమాఫీ పూర్తయింది. 1,50,000 కూడా మాఫీ అయిపోయింది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక సుస్థిర పాలన వైపు కూడా అడుగులేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గత 10 రోజులుగా కూడా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. సో ఈ రోజు వరకు ఆయన అమెరికా పర్యటన కూడా పూర్తయింది. ఇక రేపటి నుంచి ఆయన దక్షిణ కొరియా కూడా వెళ్తున్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమల నుంచి పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నట్టు సమాచారం అయితే సీఎం వర్గాలు నుంచి ప్రతిరోజు వస్తున్న పరిస్థితి. ఓవరాల్గా తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి తాను సీఎంగా మరి తన మార్కు పాలన కొనసాగించాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా మరి తెలంగాణపై ఫోకస్ చేశారు. ఇక ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడదాం. ప్రేమ్ కుమార్ గారు చెప్పండి, మొదటగా మీరు మొన్న కూకట్పల్లి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇమేజ్ అయితే కొంత మీకు ఓట్ల రూపంలో కనిపించింది. ఇప్పుడు మరొకసారి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరి చిరంజీవి ఇమేజ్తో కూడా మరి పార్టీ కార్యక్రమాలను రూపొందించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుందంటారు? ఆల్రెడీ మా నాయకుడు లాస్ట్ మంత్ ప్రకటించడం జరిగింది. తెలంగాణలో కూడా మా పార్టీ బలోపేతం చేస్తాము అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. అదే దిశలో ప్రయత్నం కొనసాగుతుంది మాది. మరి మా నాయకుల వారు కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి మేమంతా కూడా ఆ దిశలో ఉన్నాం. అంటే ప్రేమ్ కుమార్ గారు, మొన్న మీరు తెలంగాణ నుంచి 8 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా అభ్యర్థులను నిలిపారు. దాంట్లో కూకట్పల్లి మాత్రమే కొంత ఆశించిన స్థాయిలో, అంటే మరి మిగతా వాళ్ళతో కాకుండా కొంత ఓట్లు అయితే పొందగలిగారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కానీ, చిరంజీవి ఇమేజ్ కానీ, చంద్రబాబు ఇమేజ్ కానీ తెలంగాణలో పనిచేస్తుందంటారా? ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. అలాగే ఇప్పుడు మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కూడా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు మర్చిపోవడం కావచ్చు, తర్వాత దాన్ని మించిన పరిపాలన చేసేందుకు కూడా మరి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రతిరోజు సెక్రటేరియట్కు రావడం కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు అందుబాటులో ఉంటున్నారు. ఇది గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే, కానీ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో ప్రజాప్రభుత్వం ఏర్పడైన డిసెంబర్ 7వ తేదీ నుంచి కూడా మరి అందరూ అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఆదరిస్తారు. సో ఈ క్రమంలో మరి మీరు ఒకసారి మీ ఓటు బ్యాంకు 10% ఏదైతే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీటికి సంబంధించింది మీరు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారు? దీనికి ఉన్న తెలంగాణలో ఏపీలో సక్సెస్ అయ్యారు, చరిత్రలో కనివిని విజయాన్ని కూడా మీరు సాధించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సక్సెస్ అవటం, అక్కడ వర్క్ చేయటం ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కలిసిమెలిసి చక్కగా అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు.
అది అదే కృషి ఇక్కడ ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా అందరూ కూడా మరి మా వైపు మొగ్గటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మమ్మల్ని సంప్రదింపులు కూడా చేస్తున్నారు పార్టీలు చేరడానికి. ఓకే. సో మొత్తానికి తెలంగాణలో మరొకసారి మీరు ప్రజల్లోకి వెళ్తే ఆదరణ ఉంటుందని చెప్తున్నారు, అంతే కదా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే గతంలో టీడీపీ సపరేటు, జనసేన సపరేట్ లా కాకుండా మరి బీజేపీతో కలిసి నడుస్తారా? దీంట్లో మరి బీఆర్ఎస్ వస్తుంది. ఆల్రెడీ మా నాయకుడు బీజేపీతో కలిసి నడుస్తామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవును, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బీజేపీతో కలిసి నడుస్తాం. ఓకే. అది అధినాయకత్వం మా అధ్యక్షుల వారు ఆల్రెడీ బండి సంజయ్ గారు కూడా చెప్పారు. సెంట్రల్ లో అధినాయకత్వం మాట్లాడి దాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం చేస్తామని. మేము కూడా మా నాయకుడు ఏం చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అవటానికి రెడీగా ఉన్నాం. మా కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఉమ్మడిగా అక్కడ కలిసి ఆంధ్రప్రదేశ్ లో కలిపి పనిచేయడంతో ప్రజల్లో ఎలా నమ్మకం కలిగిందో ఇక్కడ కూడా అదే నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు ఇక్కడ మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక టీవీ ఛానల్లో ప్రేమ్ కుమార్ గారు బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసిపోతున్నాయి, సో కేసీఆర్ కూడా బీజేపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడుగా అని కూడా ప్రచారం జరిగింది. మొన్ననే ఒక టీవీ ఛానల్కి సంబంధించిన కథనం కూడా ప్రసారమైంది. దాంట్లో మరి ఇవన్నీ ఏంటంటే ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. అది నాకు తెలిసి అయితే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అయితే ఏమి లేదు. అలాంటి ప్రయత్నాలు కూడా ఎక్కడ చేయలేదు. అదంతా నేను నమ్మటం లేదు. ఇందాకనే మా బండి సంజయ్ గారు కూడా మీడియా సమావేశంలో అదే చెప్పారు, కేసీఆర్తో పొత్తు ఉండదు, అది బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్తున్నారు. సో దీంట్లో మీకు ఏమైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉందా? కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ బీజేపీ కూటమికి పగ్గాలు చేపడితేనే మరి బీజేపీ అధిష్టానం భావిస్తోంది, ఆయనకే ఇవ్వాలని చెప్పి కూడా మరి అట్లాంటి నాయకుడు కావాలని చూస్తున్నది కూడా ఈ మా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. దీని పట్ల ఏమంటారు? ఇంతవరకు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకేం లేదండి. భవిష్యత్తులో ఈ 3 పార్టీలు అయితే కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు అయితే కలిసి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో ఏమీ ఆలోచన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 3 మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని మాత్రం మేమెవరూ కూడా అది ఊహించట్లేదు. ప్రేమ్ కుమార్ గారు, తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన సెంటిమెంటు ప్రజలకు ఇంకా ఉంటుంది. సో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. సో 60 ఏళ్ళు సాగిన ఏదైతే ఈ పోరాటం ఉందో మరి ఖచ్చితంగా ఆ పోరాటంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరి అప్పుడు అడుగులేశారు. ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కూడా సాధించడంలో కీలకంగా ప్రజలే ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ దానికి నాయకత్వం వహించింది. కేసీఆర్ కూడా మరి ఆయన నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగింది. 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్నే ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఉన్న క్రమంలో మరొకసారి ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి ఇక బీజేపీ పార్టీ ఓవరాల్గా ఈ 3 పార్టీలు కలిసి వచ్చిన క్రమంలో ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు? అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారని చెప్పి ఆయన కృతజ్ఞతతో ఓటేయడం జరిగింది. ఆయన 10 సంవత్సరాల పాలన ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉన్నదనేది మీకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరే ఆయన్ని వద్దని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పుడు సపోర్ట్ చేసింది కదా అన్న ఉద్దేశంతో సింపతితో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. వచ్చే 4.5 సంవత్సరాలు ఎలా ఉంటుందో కూడా గమనించి ప్రజలు దాన్ని బట్టి ఆల్టర్నేటివ్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నది మన రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ బీజేపీ ప్లస్ ఉమ్మడి పార్టీలు వాళ్ళ తెలుగుదేశం ప్లస్ జనసేన పార్టీ అని ప్రజలందరూ కూడా అది నమ్ముతున్నారు. కాబట్టి బీజేపీ పార్టీతో ఎప్పుడైతే ఈ కుటుంబం కట్టిందో ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి ఈసారి రూలింగ్ లో తీసుకురాబోతుందని చెప్పి మేము నమ్ముతున్నాం అందరం కూడా. ఒకసారి బీజేపీ నాయకులు కూడా జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు నేత గారు, ఇప్పుడైతే సంజయ్ గారు అయితే ఖండించారు, ఏది మన బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందనే విషయంలో మరి ఆయన వ్యాఖ్యలు అయితే దీనికి ఆస్కారం లేనట్టే కనిపిస్తోంది. కానీ రేపొద్దున అంటే ఇద్దరు బండి సంజయ్ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా మరి కేంద్ర మంత్రులు అయిన తర్వాత మరి
మా ఓవరాల్గా మరి రాష్ట్రం పట్ల కొంత నాయకత్వం లోపం అయితే కనిపిస్తోంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. మరి కేసీఆర్ లాంటి వ్యక్తి బీజేపీలోకి కనుక వస్తే అది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? చెప్పండి రాజు నేత గారు. అందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టు అయితే వివిధ మీడియాలలో ఈ కథనాలు అయితే వస్తున్న మాట వాస్తవం. కానీ బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీతోని, అది టిఆర్ఎస్ తోని అంటకాగి పనిచేయడం, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం, దాని గురించి అయితే అఫీషియల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లా ఉండదని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, అవినీతి మీద, కుటుంబ పరిపాలన మీద, తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యల మీద టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. ఈ రోజు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం జరిగినటువంటి మార్చి నెలలో జరిగినటువంటి టిఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో 15 క్వశ్చన్ పేపర్లు లీక్ కావడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మేము అందరం కూడా ముందలుండి కొట్లాడినాం. కొట్లాడితే మా మీద అందరి మీద అక్రమంగా కేసులు పెట్టిరు, జైళ్ళకు పంపిరు. తద్వారా ఆ సంఘటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేంది, నిరుద్యోగులు అయితేనేంది, ఈ వీళ్ళ కుటుంబాలు మొత్తం కూడా దాదాపు 1 కోటి మందికి పైగా ఓట్లు ఒక్కటంటే ఒక్క ఓటు టిఆర్ఎస్ పార్టీకి పడలేదు. కాబట్టే ప్రభుత్వం కూలిపోయింది. అంటే గతంలో 2014 కంటే ముందు 2009 నుంచి 14 వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర మలిదశ తెలంగాణ ఉద్యమంలో నాలాంటి ఎంతో మంది ఉద్యమకారులు జీవితాలను త్యాగం చేసి, జీవితాలను పణంగా పెట్టి, చదువులు మొత్తం కూడా పక్కకు పెట్టేసి పోరాటం చేసి, కేసులు ఎదుర్కొని, కోర్టులు ఎదుర్కొని, తర్వాత జైళ్లకు పోయి మేము అందరం కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మళ్ళా ఒకసారి 10 ఏళ్ల ఏమంటారు అక్రమ పాలన మీద, అవినీతి పాలన మీద పోరాటం చేసేది కూడా మళ్ళా మాలాంటి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులే తెలంగాణ రాష్ట్రంలో పోరాటం జరిగింది. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నాం కాబట్టి, భారతీయ జనతా పార్టీ నాయకులుగా, ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా మేము చెప్పుకొచ్చేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ రోజు మేమైతే ఊహించడం లేదు, మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసం, మద్దతు పూర్తిగా ఉంది. అందుకే గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతము, సీట్లు పెరుగుతూనే వచ్చినాయి. ఎందుకంటే చెప్తా ఒక విషయం, ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు గతంలో 1, 2, 3 సీట్లు ఉంటుండే. మొన్న జరిగినటువంటి 6 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2018 మాకు 8 సీట్లు రావడం జరిగింది అసెంబ్లీలో. గతంలో ఎప్పుడు కూడా మాకు అన్ని సీట్లు రాలేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మా మీద విశ్వాసం, నమ్మకం పెరిగింది కాబట్టి మాకు అన్ని సీట్లు రావడం లేదు. అదే రకంగా ఓట్ల శాతం కూడా చూసుకుంటే మాకు ఎప్పుడు 4-5% ఉన్నటువంటి ఓట్ల శాతం అసెంబ్లీ ఎన్నికల సరికి పెరిగింది, 13% పైగా పెరిగింది. రాజునేత గారు, మీరు చెప్పిన అంశాలతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది. సో దాంట్లో బీజేపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 17 అసెంబ్లీ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలకు మాకు 8 స్థానాలు వచ్చినాయి. అంటే ఈ రోజు అధికారంలో మేము ఉన్నామని చెప్పేసి ఎవరైతే జబ్బలు జరుచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో ఇక్కడ, వాళ్ళకు 8 స్థానాలు వచ్చినాయి. అసలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి విమర్శలు చేసిర్రు. అలాంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు రావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం కాదా? చూస్తే
అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పోల్చి చూస్తే మా ఓట్ల శాతము 14 పెరిగింది నుంచి పెరిగింది 35 పెరిగింది శాతానికి అది పెరిగింది. దానికి ఒప్పుకుంటున్నాం. 37% 14 మీకు నుంచి ఇంక్రీజ్ 35 అయింది, శాతానికి పెరిగింది. ఒప్పుకుంటున్నాం. రాజు గారు 1 మినిట్ మీరు చెప్పిన అంశాలన్నింటినీ ఏకీభవిస్తున్నాం. అయితే తెలంగాణ అంటే మా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న క్రమంలో ప్రజలకు సంబంధించి భాగస్వామ్యం ఉంది కనుక మరొకసారి బీజేపీ తెలంగాణలో ఒంటరిగా ఉంటుందా? సరే, కేసీఆర్కు సంబంధించి మీరు ఇంతవరకు మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు, బయట ప్రచారం అయితే జరుగుతుంది. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి మీరు తెలంగాణలో మరి ఏదైతే రాజకీయంగా కొంత ప్రజల నుంచి ప్రతికూలత ఎదుర్కొంటారా? ఈ కూటమిని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మేము మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ టీడీపీ తెలంగాణ ప్రజలు బీజేపీకి కొంత ఆదరణ చూస్తున్నారు. మీ ఓటు బ్యాంకు అసెంబ్లీలో 13% ఉండే, తర్వాత పార్లమెంట్లో 37% ఇంక్రీజ్ అయింది. రెండు పార్టీలకు సంబంధించి మరి ఆ ఓట్ బ్యాంక్ శాతం కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కంటే ఎక్కువ, అంటే 37.9% కాంగ్రెస్కి వస్తే ఈ రెండు పార్టీలు కలిపి 51% రీచ్ అయింది. సో అదే అసెంబ్లీలో కావచ్చు పార్లమెంటులో కలిసి పోటీ చేస్తే ఇంకా రెండు పార్టీలకు సంబంధించి కలిసి కనుక పోటీ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేది. ఇక రాష్ట్రంలో అధికారంలో చేపట్టే దిశగా కూడా మేము ఉంటామని చెప్పి కూడా మా రెండు పార్టీలు కలిస్తే కనుక ఉండేదాని ప్రచారం కూడా జరుగుతోంది. సో దీంట్లో మీరు ఆ బీజేపీ కూటమి ఏపీలో ఎలా అయితే మరి కూటమితో కలిసి పనిచేశారో తెలంగాణలో కూడా అదే విధానం ఉండబోతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి మీరు చెప్పింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మేము మా మిత్రపక్షాలతో పాటే కలిసి పోటీ చేసినాం కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ టీడీపీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి అఖండ విజయాన్ని సాధించడం జరిగింది అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో. రాబోయే రోజుల్లో కూడా ఆ మూడు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాయని మేము అనుకుంటున్నాము. 100% ఇందాక అన్నగారు చెప్పినట్టు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీతోని అది గత 10 సంవత్సరాల పాటు ఆ పార్టీ మీద పోరాటం చేసినటువంటి మాలాంటి వాళ్ళు అయితే మేము అనుకుంటున్నాము మాకు భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ తోని కలిసి మా పార్టీ పోతుందని మేము అనుకోవడం లేదు. ఆ అవసరం కూడా మాకు లేదు అని మేము అనుకుంటున్నాం. ఓకే, బీఆర్ఎస్కు సంబంధించి విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. విజయార్య క్షత్రియ గారు, ఒక ప్రచారం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి మొన్న ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనం ఏదైతుందో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఇక మనం కూడా ఒక కొత్త చర్చ అయితే చేస్తున్నాం. దీంట్లో మరి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూడా కాంగ్రెస్ను ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు అక్కడ దేశంలో కావచ్చు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. సో ఆ దిశగా కూడా మొన్న బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మరి బీజేపీ అభ్యర్థులను గెలిపించడం, పార్లమెంటు అభ్యర్థుల గెలుపులో మరి వాళ్ళే బహిరంగంగా కూడా గెలిపించాలని కూడా చెప్పారని కూడా మరి మా గత డిబేట్లో మరి మరొక నాయకుడిగా మనకు చెప్పారు. సో దీంట్లో కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది అనుకోవచ్చా? సో ఇలాంటి కలయిక ఏదైతే ఉందో నిజమే అవకాశం ఉందంటారా? చెప్పండి విజయార్య గారు. ఓకే, మా కాంగ్రెస్ నుంచి మరి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, రమేష్ గారు, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు కనుక తలెత్తుతే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని కూడా అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి నేను సహచరుడిని అంటున్నారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి అయితే నేను తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. సో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మరి సుమారు 16 గంటలు పనిచేస్తున్నారు. మరి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటన చేస్తున్నారు. అమెరికా పర్యటన ఈరోజు పూర్తి చేసుకున్నారు. దక్షిణ కొరియా కూడా వెళ్తున్నారు. సో రాష్ట్రంలో ఇప్పటికీ అప్పుల పాలై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ని కూడా మరి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు ఇప్పటికే మరి ముఖ్యమంత్రుల కలయిక ఏదైతే విభజన అంశాల విషయంలో మరి మీటింగ్ అయిన తర్వాత తెల్లారి ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలతో మరి రెండు రాష్ట్రాలు నాకు 2 కళ్ళు అని చెప్పడం కావచ్చు, తెలంగాణలో కూడా మరి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కావచ్చు, క్యాడర్ను కాపాడుకోవడం కోసం మరి మరొకసారి తెలంగాణలో రాజకీయంగా మరి దూసుకొస్తామని చెప్పడం ఎట్లా చూస్తారు? సార్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ మీరు చెప్పిన దాంట్లో 3గా విభజిస్తాండి. ఒకటి బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ. బీజేపీ, జనసేన, టీడీపీ. ఓకే, బీజేపీ, టీడీపీ, జనసేన. ఓకే,
ఈ రెండు విభజిస్తే బీఆర్ఎస్ అనేది ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే వాళ్ళకి స్టేట్ పాలిటిక్స్ చేయరు. ఈ రోజు ఉన్న సబ్జెక్ట్ ని మనము డైవర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ తప్ప ఇంకో కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే మీరు గమనించినట్టయితే ఒక మనిషి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి సప్లిమెంటరీ ఒక ఆప్షన్ ఉంటుంది. సప్లిమెంటరీ ప్రిపేరేటరీ ఒక రకం ఉంటుంది. వాడు ఫెయిల్ అయ్యి ఇంకా నాకు వద్దు, నేను మంచి రాసిన, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, నాకు రీకౌంటింగ్ కావాలి అని పోరాటం చేసిన వాడు ఉంటాడు. ఓకే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు అధికారం ఉన్న తర్వాత ఈ రోజు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ ఓటమిని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ ఓటమిని యాక్సెప్ట్ చేసి వాళ్ళు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే ఏం జరుగుతుందో ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి సమస్య తెలుసుకోవాలా, వాళ్ళ పార్టీ సమస్య తెలుసుకోవాలా. రమేష్ గారు ఇక్కడ ఒక అంశం రమేష్ గారు, ఆ సందర్భంలో తప్ప వేరే ఏం లేదు. రమేష్ గారు, ఇక్కడ తెలంగాణలో 3 పార్టీల మధ్య గత కొంతకాలంగా పోటీ నడుస్తుంది, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సూటిగా అడుగుతా, మీరు బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, కానీ చంద్రబాబు రాజకీయాల్లో మరి చాలా సీనియరు ఆయన. మరి ఒక 10 సంవత్సరాలు తెలంగాణలో సైలెంట్గా ఎలాంటి సటి చప్పుడు లేకుండా ఆయన ఓపికగా ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో కొంత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు ప్రజల్లో మరొకసారి ఇక ఆ ఓపిక సన్నగిలింది కనుక మనం ఎంటర్ అవుదాము. ఇదే కరెక్ట్ టైము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మన ఓటు బ్యాంక్ ఉంది, మన క్యాడర్ ఉంది, అది కాపాడుకుందాం. కాంగ్రెస్ను జాతీయంగా నిలువరించాలి, అలాగే రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఆయన మరి కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టు తెలుసుకొని అమరావతిలో కూడా కార్యకర్తలతో ఇలాంటి సమావేశమే జరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు మరి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో కూడా మరొకసారి ఆయన ఈ సాయంత్రం వస్తున్నారు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు. సో ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటే మూడోవాడికి మరి ఒక అవకాశం దొరికినట్టుగా చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో కనుక ఆయన మరొకసారి జనసేన బీజేపీతో కలిసి వస్తే కనుక తట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ఉంటుందా? ఎట్లా దీన్ని నిలువరిస్తారు చెప్పండి. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అనేది ఎప్పటికీ పోదు. తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ తో పాటు మన రాష్ట్రం కోసం ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఉంటది. ఓకే, ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తుండు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎంట్రీ పాయింట్ కావాలి. అంటే ఒక బ్రాంచ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఉన్నప్పుడు బ్రాంచ్ ఆఫీస్ కు విజిటింగ్ వెళ్తే ఎలా ఉంటుంది అంటే నా మనుషులు 10 మంది ఉన్నారో లేదో చెప్పుకోవడానికి కావాలి. ఆ ఎంట్రీ పాయింట్ కోసం ఆయన తహతలా పడతా ఉన్నాడు. అది కూడా పెద్ద మిస్టేక్. ఈ రోజు చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి వచ్చిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అది చేయాలి తప్ప మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఎక్కడేదో బ్రాంచ్ ఓపెన్ చేసుకుని ట్రై చేస్తా ఉన్నారు. దానికి బీజేపీ ఒకవేళ సహకరిస్తే ఈ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మని అందరూ అనుకుంటా ఉన్నారు. అది వాస్తవం కాదని ఇంకో 4 రోజులు తెలిసిపోతుంది మనకి. కానీ బీజేపీ, జనసేన పార్టీ, అదే రకంగా బీజేపీ, టీడీపీ కలిసి వచ్చిన తెలంగాణ ప్రజలు ఎప్పుడు అది ఆదరించరు, అది యాక్సెప్ట్ చేయరు, అది కాని పని. ఎందుకంటే మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు చాణక్యుడు. ఆ చాణక్యం ఎక్కడ చూపెట్టుకోవాలి? వాళ్ళ రాష్ట్రంలో చూపెట్టుకోవాలి, మన రాష్ట్రంతో పని లేదు. ఒకటి. నెక్స్ట్ మనం ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే మీరు చూడండి, 10 సంవత్సరాలు మర్చిపోయిన తెలంగాణ ప్రజలు మర్చిపోయిన చంద్రబాబు నాయుడు అధికారం రాగానే 2 సార్లు వచ్చింది అఫీషియల్ గా. కానీ ఎందుకు వస్తా ఉన్నాడు? ఆయనకి అడ్రస్ ఉంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు 10 మంది రావాలా అనే ఒక ఫీలింగ్, ఇది నా ఊరు అనే ఫీలింగ్ కావాలి. కాబట్టి దానికోసం తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో అధికారం సాధించి వాళ్ళు ఇక్కడ ఏదో చేద్దామంటే అది కాని పని. ప్రజలు ఆదరించారంటారు, అంతే కదా? ఆదరించారు 100%. దాంతో పాటు ఈ రోజు ఒక పర్సన్ మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ కూడా బ్యాక్ ఎండ్ నుండి ఒకరికి నడిపించిన కేసీఆర్ నమ్మలే మనం. కేసీఆర్ చంద్రబాబుతో నడిపిస్తాడు, లేదా చంద్రబాబు నాయుడు కేసీఆర్ నడిపిస్తాడు, వీళ్ళందరూ ఒకటో మనకు తెలియదు. కానీ తెలంగాణ ప్రజల కోసం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఇక నెక్స్ట్ 10 సంవత్సరాలు మనమే ఉంటాము, మళ్ళీ ముందు సాగుతాం. ఓకే, 1 minute. విజయారే గారు వినిపిస్తుందా? నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ ఏది అసెంబ్లీలో 39 సీట్లు, సో దాంట్లో 10 మంది కాంగ్రెస్లో పోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలో కూడా ఆ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 మంది ఎమ్మెల్యేలు. పార్లమెంట్కి వచ్చేసరికి 0. రేపొద్దున మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి కేసీఆర్ మరి మెర్జ్ చేస్తాడు పార్టీ అనేది ప్రచారం జరుగుతుంది. మొన్న ఒక న్యూస్ ఛానల్ కూడా మీరు ఈ డిబేట్ చూసి ఉంటుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ సింగిల్గా ఉంటాడా, మింగిల్ అవుతాడా? తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది.
అయితే ఇప్పుడు మీరు మీరు లేవనెత్తిన చర్చ ఏదైతే ఉన్నదో ఆ చర్చలో అవన్నీ ఒక మీడియా ద్వారా అనవసరంగా ఇవన్నిటిని కూడా ఆ ప్రజల మధ్యలో చాలా నుంచి జరుగుతుంది ఆ మీడియా కథనం బేస్ చేసుకుని కాదు, చాలా నుంచి కూడా కాంగ్రెస్లోకి కేసీఆర్కి ఎంట్రీ ఉండదు. ఎందుకంటే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, సో ఆయనకు కాంగ్రెస్ ఎంట్రీ ఉండదు. తర్వాత బీజేపీ ఒకటి మాత్రం ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం భర్తీ చేసే విషయంలో కొంత ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు బీజేపీ పార్టీకి నాయకుడు అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి కేంద్ర అధినాయకత్వం ఆశించిన విధంగా కూడా మరి ఆ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. ఈ కూటమిని ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. నిజమేనా? కేసీఆర్ ఇట్లాంటి వాటికి ఒప్పుకుంటాడా? చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా చెప్పమ్మా. ఇల్లు మనకి పొద్దున నుంచి రాత్రి విజయారే గారు, సో ఒక్క నిమిషం మీకే వినబడుతున్నా. చెప్పండి. సో ఇప్పుడు కేసీఆర్ సింగిల్ గా ఉంటాడా, మింగిల్ అవుతాడా? బీజేపీ చెప్పు. రాత్రి అక్కడ ఉన్నాము కదా సార్, పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తున్నట్టుగా కార్లో ఎక్కించుకున్నారు. హోమ్ లో లేడు, 2 జాగాల్లో కూడా లేడు. ఆయన హోమ్ లో ఎక్కడ పోయిండు మరి అబ్బాయి? ఉన్నాడు సోను. ఏమైంది రాత్రి అంతా? ఏమైంది? అదే వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఇక్కడ హోమ్ లో లేడు. విజయారే గారు ఫోన్ కట్ చేయండి, అది ఫోన్ కట్ చేయండి, మళ్ళీ మాట్లాడదాం. ఫోన్ కట్ చేయండి. ఓకే, కేసీఆర్ ముందున్న అయితే వినండి, నేను అది ఏం వినిపించిన అంటే తెలంగాణ ప్రభుత్వము పోలీసు వ్యవస్థ మీద మరి ఎలాంటి కంట్రోల్ లేకుండా పోయింది. పోలీసులు రాత్రి అంతా పెట్టి కొట్టిరంట ఒక పిల్లగాడు, పాపం కాలేజ్. అవి తర్వాత మన డిబేట్ లో డిస్టర్బ్ అవుతుంది. సో కేసీఆర్ ఇప్పుడు సింగిల్ గా ఉంటాడా, మింగిల్ అవుతాడా? ఒకటే మాటలు చెప్పండి సార్. కేసీఆర్ గారికి ఏం అవసరం ఉందండి ఒక పార్టీతో పోవడానికి? ఇది అనవసరమైన చర్చ. కేసీఆర్ గారికి ఒక పార్టీతో వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మేము ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నాం కదా. మాకు ఇప్పుడు వేరే పార్టీతో, బీజేపీ తోటి కానీ, కాంగ్రెస్ తోటి కానీ, లేకపోతే ఇంకొక పార్టీతో, తెలుగుదేశం తోటి కానీ, లేకపోతే జనసేన తోటి కానీ మాకేం సంబంధము, మాకేం అవసరం? అసలు అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్. ప్రజలు ఇచ్చిన ప్రజలు 2 సంవత్సరాలు 2 టర్ములు మాకు అధికారాన్ని ఇచ్చారు, అవునా? మరి దాన్ని మేము తెలంగాణను పునర్నిర్మాణం చేసినాము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాము. ఇప్పుడు ఇంకేమైనా మేలు చేసేది ఉంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం, ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని మేము కూడా నమ్ముతున్నాం. చేయకపోతే మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చేపించే ప్రయత్నం మేము చేస్తాం. అది ప్రజలు చూస్తూనే ఉంటారు ఏం చేస్తారు ఎలా అనేది. అయితే ఈ ప్రోపగండా అనేది ముప్పేట దాడి, బీఆర్ఎస్ ఏంది కథ అయిపోయిందిగా, బీఆర్ఎస్ కు ఇక మునిగిపోయిన ఊడనే, గతించిన చరిత్రనే బీఆర్ఎస్ అనేది, అది ముమ్మాటికి అది ఎవరి కోసమైనా ఏ పార్టీ కోసమైనా అది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే మాకు నిరంతరాయంగా 25 సంవత్సరాల కంటిన్యూగా మేము ఉద్యమంలో ఉన్నాం. పరిపాలన కూడా ఒక ఉద్యమంగా తీసుకున్నాడు కేసీఆర్ గారు. పరిపాలన కూడా ఉద్యమంగా తీసుకొని ఆయన నిర్మాణం చేసినాడు. అప్పుడు 25 సంవత్సరాలకు ఈ రోజు సరే పరిపాలన నుండి ప్రజలు పక్కకు తప్పించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి మేము దాన్ని శిరసా వహించి మరి ప్రజల పక్షాన్ని మళ్ళా ప్రధాన ప్రతిపక్షం గొంతుగా మేము వినిపిస్తాం. అంతే తప్పిస్తే మాకు తొందరపాటు ఏం లేదంటే, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము వెళ్లే వాళ్ళం కదా, లేదు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు వెళ్లే వాళ్ళం కదా. అప్పుడు మీరు అధికారం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరు మీరు ప్రతిపక్ష. సరే అసెంబ్లీలో, సరేనండి, అసెంబ్లీలో అయిపోయిన తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికలలో మాకు ప్రధాన ప్రతిపక్షం వచ్చింది కదా. ఒకవేళ మేము తొందరపాటు పడాలి, మాకు నిజంగానే ఆ విధమైనటువంటి ఆలోచన ఉంది అని అంటే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తోటి పోయే వాళ్ళేమే కదా. పోకపోవడం వల్లనే మీరు కాంగ్రెస్ కంటే, అంటే బీఆర్ఎస్ ను బీజేపీ కలిపితే 50% ఓటు బ్యాంకు దాటిపోయింది కనుక ఈ 2 పార్టీలు కలిపితే కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు వచ్చేటి అని చెప్పి పార్లమెంట్ లో చర్చ నడుస్తుంది. ఓటు బ్యాంక్ శాతం. ఒక్క మాట వినండి, మా నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది, బలీయంగా ఉండి, తర్వాత వయస్సుతోటి ఉంది. ఒక కేసీఆర్ గారు మరి
వృద్ధాప్యాన్ని చూసి అట్లా మాట్లాడుతుండ్రా మాకు అర్థమైతే ఆయన కూడా ఇప్పుడు నవయువకుడే 70 ఏళ్లకు రాజకీయాలలో 50 నుండి 70 ఏళ్ళు అనేది బీఆర్ఎస్ పని అయిపోయింది సీన్ గారు బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ కి ఏం అవసరం ఉందండి హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు తర్వాత కవిత గారు ఉన్నారు ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు అలా మళ్ళా తర్వాత మన లక్ష్మయ్య గారు ఉన్నారు పిసిసి అధ్యక్షులు అంతకు ముందు లక్ష్మయ్య గారు నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీ వదిలేసిన జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు అంటే రాజునేత గారు మీరు చెప్పండి బీజేపీకి సంబంధించినంత వరకు మరి కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్కి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి రాష్ట్ర నాయకత్వాన్ని నియమించాల్సిన బీజేపీ ఢిల్లీ నాయకత్వం మాత్రం ఇది పెండింగ్లో పెడుతున్నారు దీనికి సంబంధించి మరి కూటమితో మరొకసారి తెలంగాణ ఎన్నికల్లోకి వెళ్తున్న క్రమంలో మరి దీంట్లో ఒక చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని కూడా మరి ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ నుంచి ఈ 3 పార్టీలను కలుపుకొని మరి ఆయనను తెర మీదకి తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇది కనుక జరిగితే బీజేపీ ప్లస్ అయితే అంటారా మైనస్ అయితే అంటారా సార్ ఏనండి చిరంజీవి గారు ఇవన్నీ ఏంటంటే చిరంజీవి గారు గాని మోదీ గారు గాని లేదంటే ఇంకెవరన్నా గాని మోదీ గారు వచ్చి ముఖ్యమంత్రి అయితే అన్న తెలంగాణ వాళ్ళు ఎవరిని పాయింట్ తర్వాత ఇక్కడ జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయితే అంటే సమయం ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ మరొక డిబేట్తో మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం చూస్తూనే ఉండండి న్యూస్ 360 నిజం ఆలోచనను మారుస్తుంది.